కాపు నిర్మాణ కమిటీ కాపు బలిజ తెలగ సేవా సంఘం తరపున పునర్నిర్మాణం చేసుకుంటున్న ఈ కళ్యాణ మండపం భోజనశాల భూమి పూజ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాము. ఆ సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన పల్నాడు జిల్లా కాపు ఆర్గనైజేషన్స్ వ్యవస్థాపక అధ్యక్షుడు మన రమేష్ మాస్టర్ గారికి ఈ యొక్క కార్యక్రమానికి పెద్ద అండగా ఉండి ఈరోజు జన్మదినం చేసుకుంటున్న మా పెద్దలు, మార్గదర్శకులు, అలానే ఆయన యొక్క భావాలు నాకు తెలిసి ఆయన ముందు ఏదో ఆర్గనైజేషన్ శ్రీసీ ఆర్గనైజేషన్ మీద కూడా ఏదో చాలా కార్యక్రమాలు చేసిన సంగతి నాకు అప్పుడప్పుడు గుర్తుకొస్తుంటుంది. అటువంటి తేజమూర్తి గారు, అలానే మా పెద్దనాన్న తోడ భర్తులు గారి కుమారులు ఎక్స్ విఆర్ఓ, మా అందరికీ ఏ కార్యక్రమం చేసుకున్నా నేను అండగా ఉంటాను, మీరు ముందుకు పోండి అని మమ్మల్ని భుజం తట్టి ముందుకు నడుపుతున్న తోట రామచంద్ర ప్రసాద్ గారికి, అలానే బైరా ప్రసాదరావు గారు నాకు తెలిసి చిల్లకలూరిపేటలో కాపుల తరపున ముందుగా ఏ యొక్క అవసరం వచ్చినా నేను ఉన్నానని ఆ రోజున 80 దశకం నుంచి 2019-20 దాకా కూడా తోట బైరా ప్రసాదరావు గారు తనయులు వెన్సాప్ అధినేత చిలకలూరుపేటలో ఏ విద్యార్థికి అవసరమైన హైదరాబాద్ పోతే అండదండలుగా ఉండి వారికి అన్ని సౌకర్యాలు కలుగజేస్తూ ఆ రోజుల్లోనే నాకు తెలిసి ఒక 10 మందికి సంవత్సరానికి ఒక 8 రూపీలో కొంత అమౌంట్ ఇచ్చి వాళ్ళకి విద్యాబుద్ధిలో ఆయన చాలా హితోధికంగా సేవ చేశాడు. అటువంటి బైరాల దిలీప్ గారికి, మా యొక్క మాస్టర్ గారు పివి సుబ్బారావు గారికి, బెనర్జీ గారికి, మల్లెల శివనాశ్వరరావు గారికి, అలానే వేదిక మీద ఉన్న మన రావు సుబ్రహ్మణ్యం గారికి, పూర్ణయ్య గారికి, మా యొక్క పరాకుశం శ్రీనివాస గారికి, అలానే మా శివాలయం ఎక్స్ చైర్మన్ మన చంద్రశేఖర్ గారికి, హరీష్ గారికి, వేదిక ముందున్న మన ఎల్లమంద గారికి, పెద్దలందరికీ, అలానే ఈరోజు ఈ యొక్క సన్మానం చేసుకుంటున్న అందరికి కూడా పన్నీరు పద్మజ గారు, చెల్ల రామంజమ్మ గారు, ఎస్ఆర్ గారు, అలానే కబిలి పద్మజ గారు, పరసూరి వెంకటేశ్వర గారు, అలానే నాగేశ్వర స్వామి నాయుడు వరలక్ష్మి గారు, దేవాలయం అంటే మనకి దేవాలయంతో హాస్పిటల్ కూడా మనకు అవసరం, అటువంటి హాస్పిటల్లో అభివృద్ధి కమిటీ మెంబర్గా ఏర్పడిన శ్రావణి గారు, వేదిక ముందు అందరికి కూడా ముందుగా అభినందనలు. ఎందుకంటే ఇంత పెద్ద కార్యక్రమం ఎప్పుడో 1981లో ప్రారంభించి ఆ రోజున ఏ కులానికి కూడా కళ్యాణ మండపం లేదు. అటువంటిది మన పెద్దలందరూ ఆ రోజున మన కాపు కళ్యాణ మండపం ఏర్పాటు చేసి అది ఆ రోజున వాస్తుపూర్వకం కానీ ఏదైనా కానీ వెనకబడిపోయింది. దీనికి మన రాము గారు, సిద్ధాంతి గారు ఒకటే మాట్లాడు, మీరు నేను చెప్పిన టైంలో మొదలు పెట్టుకోండి, దీన్ని అప్రతిహతంగా ఆకుండా అది ముందుకు వెళ్తుందని అదేదైతే అన్నాడో ఆ విధంగా ఈ రోజున ఈ కార్యక్రమం రాము గారు ఒకసారి పైకి లేచి మీ యొక్క రాము ఇదే మాట అన్నాడు, మీరు మొదలు పెట్టండి, అదేవిధంగా ఇది ముందుకు కొనసాగుతుంది. వారికి మా యొక్క కాపు కళ్యాణ మండపం తరపున అభినందనలు తెలియజేస్తున్నాం. అలానే ప్రతి కార్యక్రమంలో కూడా మన కమ్యూనిటీ మొత్తం కలిసిమెలిసి ఉంటే ఏదైనా సాధించగలుగుతామనే దానికి దాకా చాలాసేపు మన దిలీప్ గారు చాలా సోదాహరణంగా మనకు చెప్పారు. అలానే మన కుల దైవం, కుల వృద్ధుడు, మన యొక్క భారత ప్రజలకి ఎన్నో 500 సంవత్సరాలుగా మనకి మార్గదర్శకులుగా ఉన్న శ్రీకృష్ణదేవరాయల విగ్రహాన్ని శివరపేటలో పెట్టాలని నిర్ణయించుకుంటే చాలామంది మేము రాజమండ్రిపై శ్రీకృష్ణదేవరాయల విగ్రహం పెట్టదలుచుకున్నామంటే ఆయన అడిగాడు, ఏం సార్ శ్రీకృష్ణదేవరాయల విగ్రహం పెట్టాలని మీకు ఎందుకు అనిపించింది? ఎవరు ఎన్టీ రామారావు లేకపోతే వైఎస్ రాజశేఖర రెడ్డో అంబేద్కరో వాళ్ళ విగ్రహాలు పెడతారు, మీరు కృష్ణదేవరాయల విగ్రహం ఎందుకు పెట్టాలనిపించిందంటే మా బలిజల సంస్కృతిని 500 సంవత్సరాలుగా ఈ యొక్క ప్రపంచంలో ముందుకు తీసుకెళ్లిన శ్రీకృష్ణదేవరాయల వారు, అలానే తెలుగు భాషకి దేశ భాషలందు తెలుగు లెస్స అని చెప్పిన శ్రీకృష్ణదేవరాయల వారు, అలానే ఈ యొక్క హిందూ మతం దక్షిణ భారతదేశంలో ఉందంటే దానికి కారణం మన శ్రీకృష్ణదేవరాయల వారు, అలానే తిరుపతి దేవస్థానం, శ్రీశైలం, అలానే పెద్ద పెద్ద దేవాలయాలన్నింటికి కూడా ఆయన దండయాత్ర చేసిన ప్రతిసారి రావడం, దేవాలయానికి వాళ్ళకి భూమి విరాళాలు ఇచ్చిపోవడం, మన హిందూ సంస్కృతిని ఈ దేశంలో ప్రపంచంలో ముందుకు తీసుకెళ్ళిన ఆయన శ్రీకృష్ణదేవరాయల విగ్రహం పెట్టదలుచుకుంటే ఆ రోజున చిలకలూరిపేటలో ఉన్న అన్ని గ్రామాలు తిరిగాం. ప్రతి కమ్యూనిటీ వాళ్ళు మన వాళ్ళందరూ కూడా పోతే అడిగితే లేదనకుండా ఇచ్చారు. అటువంటి శ్రీకృష్ణదేవరాయల విగ్రహం చిలకలూరిపేట నడిగట్టలో
ఆ మోరు దీని ముందు మనం పెట్టుకొని ఆ బజారుకు పోతే ఏ రోజైనా మన దైవం శ్రీకృష్ణదేవరాయలు ఉన్నారు అని చెప్పుకోవడానికి మనందరి యొక్క సహకారం ఇతోధికంగా ఉండబట్టి అది చేయగలిగాం. అలానే ఈ యొక్క కాపు కళ్యాణ మండపం కూడా ఇందాక మన దిలీప్ గారు చెప్పినట్టు మోడల్ కళ్యాణ మండపంగా, అలానే దీంట్లో మన కాపు విద్యార్థులు ఎవరైనా వస్తే వాళ్ళకు కూడా షెల్టర్ ఇచ్చే విధంగా ముందు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.